ఇప్పుడు నిరుత్సాహపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 600 మంది. ధైర్యం తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కడు. సహజంగా ఎవరి మాట గెలుస్తుంది? 600 మంది మాట గెలుస్తుంది. అంటే 600 మంది ఒక పక్కన నిరాశలో నిస్పృహలో ఉండి దావీదుతో రావడం వల్లే ఇది జరిగింది అని 600 మంది మాట్లాడుతున్నారు. పోనీ దావీదు పక్షాన్ని ఎవడైనా ఒకడు వచ్చి ఆయనతో పాటు వచ్చాం, కష్టమో నష్టమో ఆయనతో పాటు ఉందాం, ఎందుకు మీరు రాళ్ళు తెస్తున్నారు అన్నవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడు లేడు. కానీ దావీదు ఒక్కడే నిరాశలో ఉన్న 600 మందికి ధైర్యం ఇచ్చాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహింపరుద్దామా? మనం ఎప్పుడు ఆ జాబితాలో ఉండాలా? 100 మంది నిరాశలో నిలబడినా సరే మనం ఒక్కళ్ళం ధైర్యంగా నిలబడగలిగితే 1000 మందికి ధైర్యాన్ని నింపగలం. మన ద్వారా ఎవరు ధైర్యాన్ని ఇస్తారు?